హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ద బెగ్గర్ అనే పోయం గురించి డిస్కస్ చేద్దాము. సో ఇది ఫస్ట్ ఇయర్లో థర్డ్ లెసన్. సో ముందుగా ఈ లెసన్ స్టార్ట్ చేసే ముందు మనకు కొన్ని విషయాలు తెలవాలన్నమాట. సమాజంలో మనకి రైతుల గురించి చాలా ఎక్కువ ప్రెస్టీజియస్గా తీసుకుంటాం. మనం రైతులకి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఈవెన్ మన కంట్రీలో కూడా స్లోగన్ కూడా ఉంటుంది, జై జవాన్ జై కిసాన్ అని ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, ఈవెన్ మూవీస్లో కూడా ఫార్మర్ బేస్గా మూవీ వచ్చిందంటే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఈవెన్ ఎప్పుడన్నా యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా రీల్స్ కానీ ఫార్మర్స్కి సంబంధించినవి వాళ్ళు ఎక్కడన్నా కార్ వెనకాలో కానీ ఎక్కడ కానీ ఆమె ఫార్మర్ అని రాసుకుంటే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనం కూడా ప్రౌడ్ మూమెంట్ లాగా తీసుకుంటాం. ఇంకో దిక్కేమో ఇండియాలో, భారతదేశంలో ఎంత ఫార్వర్డ్గా ముందుకెళ్తూ ఉన్నాం మనము. పెద్ద పెద్ద కంపెనీ, వరల్డ్లో ఉన్న పెద్ద కంపెనీలకు, డిజిటల్ కంపెనీలకు, టెక్ కంపెనీలకు మన వాళ్ళు సిఇఓలుగా ఉంటున్నారు, టాప్ పొజిషన్లో ఉంటున్నారు, వరల్డ్లోనే రిచెస్ట్ పీపుల్గా తయారవుతున్నారు. కానీ యాక్చువల్గా మన దేశంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, నిజంగా చెప్పుకున్నంత బాగుందా అనేది ఈ లెసన్లో మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఈ లెసను ద బెగ్గర్ అనేటటువంటి ఈ పోయము ఫస్ట్ డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ అనేటటువంటి తెలుగు లెక్చరర్, ఆయన తెలుగులో బిచ్చగాడు అనే టైటిల్తో రాస్తాడనమాట ఈ పోయాన్ని. సో ఈ అద్భుతమైనటువంటి పోయం తెలుగు నుంచి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది డాక్టర్ ఎన్ సురేంద్ర గారు. ఆయన ఎలనాగా అనేటటువంటి పెన్ నేమ్ తోటి ఆయన ట్రాన్స్లేట్ చేశారనమాట. మీరు రాసేటప్పుడు రెండు వాడాలి. రిటన్ బై ఎవరు? డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, ట్రాన్స్లేటెడ్ బై ఎలనాగా డాక్టర్ ఎన్ సురేంద్ర అని రాయాల్సి ఉంటుంది అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారు 20 జనవరి 1948 జన్మించాడు. Later he completed his PhD from Osmania University. He worked so many areas. లెక్చరర్గా చాలా చోట్ల పనిచేశాడు అనమాట. In 2015 he got కాళోజీ నారాయణరావు తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అవార్డు కూడా, ప్రెస్టీజియస్ అవార్డు కూడా ఆయన తీసుకున్నాడు అనమాట. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 70s కూడా ఆయన చాలా యంగ్గా, యాక్టివ్గా రాస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ లెసన్లో ఏం చెప్పాడో మనము క్లియర్గా తెలుసుకుందాం. ఏముంది, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతూ ఉన్నారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు దయచేసి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే ఇంటర్ 10th క్లాస్ డిగ్రీ ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా సాంస్క్రిట్ కావాలంటే కింద లింక్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి. సో మొత్తంగా 3 స్టాంజర్స్ ఉన్నాయి. ఫ్రీ వర్డ్స్లో రాశాడనమాట. దీనికి ఒక రిథమ్ రాయిమ్ అని కాకుండా ప్రాపర్గా ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. Have you sighted anyone with shadows in his dusky eyes? Spotted anyone with hunchback, holding some soil in hands that give life to earth? Seen anybody leaving his blood-tinged footprints? Brother, he is my farmer. A food giver he is, with ability to mitigate the sky's hunger. His stomach is full of infinite wide, his face replete with richness. The seeds he sows sprout as if they are his hands. When you wanted to gobble hot rice meal, have you seen a beggar at your threshold with a severed hand? Brother, he is my farmer. ఏమంటున్నాడో చూద్దాం ఒక్కొక్క స్టాంజాలో. హ్యావ్ యూ సైటెడ్ ఎనీ వన్? నీకెవరన్నా కనిపించారా? నువ్వెవరన్నా చూసావా? ఎలాంటి వ్యక్తులని? విత్ షాడోస్ ఇన్ హీస్ డస్కీ హైస్, పీక్కపోయినటువంటి కళ్ళల్లో. షాడోస్ అంటే ఏంటంటే కళ్ళన్నీ పేలిపోయి కళ్ళ కింద నల్ల చారలు కలిపినటువంటి వ్యక్తులను చూసావా నువ్వు? స్పాటెడ్ ఎనీ వన్, నువ్వెవరన్నా గుర్తించావా? విత్ హంచ్ బ్యాక్. హంచ్ బ్యాక్ అంటే ఏంటంటే గూనితోటి వంగినటువంటి బ్యాక్ అనమాట, వెన్ అనమాట. లేదంటే వృద్ధాప్యంతో, లేదంటే ఆకలితో బాగా బక్కచిక్కిపోయి ఎండిపోయినటువంటి వెన్ను ఇలా కిందికి వాలుస్తారు కదా, ఎక్కువగా రైతులు కష్టం చేసి 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 ఒళ్ళంతా కిందికి ఉంచుతూ ఉంటారు కదా, దాన్ని హంచ్ బ్యాక్ అంటారు. తెలుగులో గూని అని కూడా అంటారు అనమాట. వాళ్ళకు అట్లా చెప్తున్నారు. స్పాటెడ్ ఎనీ వన్ విత్ హంచ్ బ్యాక్, వంగినటువంటి ఆ నడుముతో ఎవరన్నా కనిపించారా, ఆ దేహంతో. holding some soil in hands that give life to earth. చేతులన్నీ మట్టితో నిండి. గివ్ లైఫ్ టు ఎర్త్ అంటే ఏమంటున్నాడంటే
ఎర్త్ కి భూమికి జీవం ఇచ్చేటటువంటి వ్యక్తులు అంటే ఏ విధంగా ఫార్మర్సే కదా వాళ్ళెవరు భూమికి ప్రాణం పోస్తారంట వాళ్ళంట. సీన్ ఎనీబడి లీవింగ్ హీస్ బ్లడ్ టింజ్డ్ ఫుట్ ప్రింట్ అంటే ఎవరైతే వాళ్ళ కాళ్ళు మొత్తం పగుళ్ళు వచ్చి ఆ కాళ్ళ నుంచి రక్తం కారుతా ఉంటది, ఆ రక్తము అతను నడిచినటువంటి ప్రదేశాల్లో అలాగ ప్రింట్ లాగా ఉండిపోతుంది అని చెప్తా ఉన్నాడు అనమాట. వాళ్ళు ఎవరంట, అలాంటి వాళ్ళని నువ్వేమన్నా చూసావా? ఎవరు వాళ్ళు? మొత్తము డస్కీ ఐస్ తోటి వంగినటువంటి నడుముతోటి భూమికి ప్రాణం పోసేటటువంటి వాళ్ళు నడుస్తా ఉంటే వాళ్ళ రక్తంతో ముద్రలు వేసే వాళ్ళని ఎవరినన్నా చూసావా? బ్రదర్ అని ఎవరిని సంబోధిస్తున్నాడు? మనల్ని. ఈజ్ మై ఫార్మర్. ఓకే, ఇక్కడ పోయేట్ అంటున్నాడు. ఎవరంట అతను? ఆయనే నా యొక్క రైతు. ఈజ్ మై ఫార్మర్. ఏ ఫుడ్ గివర్ హీఈస్. ఎవరైనా ఏ ఫుడ్ గివర్. అందరికి ఏమిస్తున్నాడు? ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఫుడ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. విత్ ఎబిలిటీ టు మిటిగేట్ ద స్కైస్ హంగర్. ఓకే, హీ హ్యాస్ ద ఎబిలిటీ. ఎలాంటి ఎబిలిటీ? మిటిగేట్, తగ్గించు, స్కైస్ హంగర్ అంటే ప్రపంచం అంతటి ఆకలి తీర్చేట ఆయన. ఇక్కడ స్కైస్ హంగర్ అంటే ఏంటంటే ఫిగరేటివ్ స్పీచ్ లో వాడాడు. అంటే బాగా ఆకలిస్తుంది కదా, ఈ ప్రపంచం ఎంతమందికి ఆకలి ఉంటే అంతమంది ఆకలి తీర్చేట ఆయనట ఎవరు? ఫార్మర్. ఈ స్టమక్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ వైడ్. ఓకే, కానీ ఆయన స్టమక్, ఆయన కడుపు మాత్రం ఎప్పుడు కూడా ఎండ్లెస్, శూన్యము, ఎప్పుడు కూడా ఎంటీగానే ఉంటదంట. ఎప్పుడు కూడా ఆకలితోనే ఉంటాడనమాట. ప్రపంచం అంతటికీ అన్నం పెట్టే ఆయన, దేశం అంతటికీ అన్నం పెట్టే ఆయన తినడానికి ఏమీ ఉండదంట. హిస్ ఫేస్ రిప్లేట్ విత్ రిచర్డ్నెస్. రిచర్డ్నెస్ అంటే ఏంటంటే బాగా బక్కచిక్కిపోయినటువంటి, బాగా దౌర్భాగ్యం ఇన్ ద సెన్స్ బాగా బక్కచిక్కి పీలిపోయి ఉంటారు కదా, రిచర్డ్నెస్, బాగా పీక్కపోయినటువంటి ఫేస్ అనమాట. రిఫ్లీట్. ఓకే, ఆయన యొక్క ఫేస్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం ఫేస్ అంతా కూడా దరిద్రంతో నిండిన. దరిద్రం అంటే ఇక్కడ అర్థం వేరేలాగా తీసుకోవద్దు మీకు. ఆ బాగా బక్కచిక్కి బలహీనత నిండినటువంటి ఆ ఫేస్ తోటి కనబడేటటువంటి వ్యక్తి ఆ ఫార్మర్. ఓకే అని చెప్తున్నాడు. ద సీడ్స్ ఇస్ సో. ఆయన నాటినటువంటి సీడ్స్, విత్తనాలు ఏమైతే ఉన్నాయో, స్ప్రౌట్ యాజ్ ఇఫ్ దే ఆర్ హిస్ హ్యాండ్స్. ఓకే, అవి తన యొక్క చేతుల్లాగా మొలకెత్తుతాయట. ఓకే, తన చేతులు ఏ విధంగా అయితే మొలకెత్తాయో ఆ విధంగా మొలకెత్తాయంట. వెన్ యూ వాంటెడ్ టు ఎ గాబల్ హాట్ రైస్. ఆతృతగా తినేటటువంటి వేడివేడి అన్నం. నీకు ఎప్పుడైతే ఏ పూట కాపూట ఇంట్లోకి వెళ్ళగానే అమ్మా వేడివేడి అన్నం పెట్టు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వేడివేడి అన్నం తింటూ ఉన్నావు కదా. ఓకే, వెన్ యూ వాంటెడ్ టు గాబల్ హాట్ రైస్ మీల్, హ్యావ్ యూ సీన్ ఎ బెగ్గర్. అలాంటి టైంలో నువ్వు వేడివేడి అన్నం ఆతృతగా మీ అమ్మ, మీ ఇంట్లో వాళ్ళు నీ ప్లేట్లో వేసి నువ్వు తింటూ ఉన్నప్పుడు నీ గుమ్మం దగ్గర, హ్యావ్ యూ సీన్ ఎ బెగ్గర్ ఎట్ యువర్ థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ అంటే ఎంట్రన్స్ ఆఫ్ ద హోమ్. విత్ సివర్డ్ హ్యాండ్స్. ఓకే, తెగిపడినటువంటి చేతులతోటి, కట్ అయినటువంటి చేతులతోటి. ఇక్కడ ఏంటంటే రెండు రకాల అర్థాలు వస్తాయి అన్నమాట. చేతులు ఇంకా చేతులలో బలం లేనటువంటి వ్యక్తులనే మీనింగ్ వస్తుంది, లేదంటే కొన్ని యాక్సిడెంట్ల వల్ల, కొన్ని కష్టాల వల్ల చేతులు కోల్పోయిన వాళ్ళనే మీనింగ్ వస్తుంది అనమాట. బ్రదర్, హీఈస్ మై ఫార్మర్. ఆయనే నా ఫార్మర్ అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఆథర్ ఏం చెప్తా ఉన్నాడు అంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఈ దేశంలో నీకెవరన్నా కనపడ్డారా అలాంటి వ్యక్తులు? వాళ్ళు ఈ దేశంలో ఫార్మర్స్ అందరి ఆకలి తీరుస్తా ఉన్నారు, కానీ ఆఖరికి వచ్చేసరికి ఆయన మాత్రం భిక్షం ఎత్తుకుంటూ తిరుగుతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు అనమాట. సో ఇది రియాలిటీ ఆఫ్ ద ఇండియన్ ఫార్మర్స్ అని చెప్పేసి ఆయన అమ్మంగి వేణుగోపాల్ రాశాడు అనమాట. ఇట్స్ ఏ సోషల్ ఇష్యూ. నిజంగా కూడా ఇప్పటికీ ఇండియాలో ఫార్మర్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరిగ్గా వాటర్ ఉండదు, సరిగ్గా కరెంట్ ఉండదు, సరిగ్గా పంట పండిస్తే వాటికి ప్రాపర్ ప్రైజ్ అనేది రాదనమాట, వాళ్ళకు ఒక ప్రాపర్ ఇన్కమ్ అనేది ఉండదనమాట, రైతులకి పిల్లలు దొరకరు. ఈ విధంగా ఎన్నో కష్టాలు ఉన్న వాటిని ఆయన ఈ పోయంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏ విధంగా రాయాలో చెప్తాను. ఓకే అండి.